కావాలి. ఆ రకంగా మీరు తయారన్న ఉద్దేశంతో గౌరవ పార్లమెంటు సభ్యులు గారు మనకి ఈ ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఈ గ్రామంలో ఉన్న ఈ మహిళలను ఎంపిక చేసుకోవాలి, వీరికి అదనపు ఆదాయం వీరు చేస్తున్న పని రోజుకి ఇప్పుడు మామ చెప్పిందా 300 రూపాయలని, 300 కాదు నీ యొక్క ఆదాయం 3000 అవ్వాలి రోజుకి. ఆ రకంగా మీరు ఎలా తయారవ్వాలి అనేది ఆలోచించుకోవాలి. మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మీలో అందరికీ శక్తి ఉంది అమ్మ, నవ్వొద్దు దయచేసి. మీలో అందరికీ శక్తి ఉంది, కనపడని శక్తి ఉంది మీలో. ఆ కనపడని శక్తిని బయటికి తీసుకొచ్చి ఆ యాంత్రీకరణ పనుల్లో ఇవాళ మహిళలు ఎంత అంకిత భావంతో పనిచేస్తారు తెలుసండి. అన్ని షాపుల్లో మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే మగవాళ్ళ కన్నా మహిళలే ఎక్కువ ఎందుకుంటారు. ఎందుకు చూడండి, వాళ్ళు ఆ యొక్క పోస్టులో ఉన్నారంటే అక్కడే కూర్చుంటారు, వేరే వ్యాపకాలు ఉండవు. అంకిత భావంతో పనిచేస్తారు. నేను చెయ్యాలి ఈ పని, ఖచ్చితంగా నేను మాట రాకుండా చేసుకోవాలి, మాట పడకూడదు, ఇలా చాలా లక్షణాలు మీ ఆడవాళ్ళు ఉంటాయి. కాబట్టి మీరే ఎక్కువ ప్రగతి పదంలో ముందుకు వస్తారు. కాబట్టి ఏదేమైనప్పటికీ మనకిచ్చిన గొప్ప అవకాశం గౌరవ సారథి గారితో మనం ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఖచ్చితంగా మనం ఆదాయాన్ని అభివృద్ధి పెంచుకునే విధంగా మీకు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు మీరు మాకు తెలియజేయండి. దాని ద్వారా మేము ఎలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేది మనకి ఛాంపియన్స్ ఉన్నారు, పంచాయతీ ఛాంపియన్స్ ఉన్నారు, వాళ్ళు మీకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తారు. ఇది పెట్టుకుంటాము అనుకుంటే మీకు ఆలోచన ఉంటే ఇది చేయండి. దీనికి మీకు అవసరమైన శిక్షణ మొత్తం కూడా ట్రైనింగ్ ఇక్కడే మన గ్రామంలోనే ఇస్తారు. సపోజ్ మీరు టైలరింగ్ చేయాలనుకున్నారు, ఆ టైలరింగ్ సంబంధించిన శిక్షణ మొత్తం కూడా మనకి ఈ గ్రామంలోనే అందిస్తారు. మీరు ఎక్కడ కూడా వెళ్ళక్కర్లా. ఇంకేదైనా ఐటమ్ ఏదైనా తయారు చేయాలనుకున్నా కూడా దానికి సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో శిక్షణ మీకు అందించేసి మిమ్మల్ని ఒక గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నది ఒక సార్ యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా ఈ గ్రామంలో నెరవేర్చుకోవాలి. చూడండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు మామూలుగా కూలికి వెళ్తే పత్తి ఎలా తెస్తారు, ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అదే మీరు కేజీ లెక్క పత్తికి వెళ్తే పత్తి ఏ రంగులో ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది చెప్పాలి? నల్లగా, ఎర్ర రంగులో ఉంటుంది. నేను చెప్తా, మీరు మళ్ళీ ఒకసారి నా ప్రశ్న వినండి. మామూలుగా కూలికి పత్తికి వెళ్తే పత్తి తెల్లంగా ఉంటుంది. అదే మీరు కూలి పత్తికి వెళ్ళిన తర్వాత కేజీ లెక్క పత్తి అయితే ఆ పత్తి ఎర్రగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? అసలు చూడరు మీరు, అక్కడ ముళ్ళు ఉన్నాయా ఏది ఉన్నది లాగడమే. ఇక మీకు చేతులు గోళ్ళు నుంచి రక్తం వస్తున్నా కూడా మీకు తెలియదు. అంటే మీరు చూడండి, కేజీ లెక్క పత్తికి మీరు ఎలా పని చేస్తున్నారు. ఇప్పుడు నేను మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోండి. ఎందుకు? మీరు అదే పని, సేమ్ పని, కానీ ఆలోచన విధానం ఎక్కడ మారింది? కేజీ లెక్క అయితే ఇంకా అదనంగా మనకు ఆదాయం వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. సేమ్ ఇప్పుడు మేము చెప్పే కాన్సెప్ట్ కూడా అదే. మీరు ఏదైతే పని చేస్తున్నారో ప్రజెంట్ దానికి భిన్నంగా మీరు ఆలోచించండి. ఎందుకంటే మీ ఆలోచన విధానం అక్కడ మారింది. రోజువారీ కూలి పనికి వెళ్ళేటప్పుడు మీ ఆలోచన విధానము, కేజీ లెక్క పద్ధతి తీసుకునేటప్పుడు మీ యొక్క ఆలోచన విధానం మారింది. మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు మార్చుకుంటే మీరు ఇక్కడ కూర్చోవలసిన పని ఉండదు, ఎక్కడికో మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీకు అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు కల్పించడానికి ఒక వ్యక్తి సంకల్పించారు. ఆయన యొక్క సంకల్పం ఈ గ్రామంలో ఖచ్చితంగా నెరవేర్చాలంటే మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాలి. ప్రతిదానికి కూడా మీరు ఎంత అభివృద్ధి చెందాలనుకుంటే అంత అభివృద్ధి చెందండి. ఆకాశమే హద్దు మీకు. నేను ఈ పని చేయగలుగుతాను, మీ యొక్క ఆలోచన తెలియజేయండి. మన ఛాంపియన్స్ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మన గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇది నా వైపు నుంచి నేను కోరుకునేది. ఇంతటి సహాయ సహకారాలకు ఇస్తున్న కేశినేని ఫౌండేషన్ టీం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఎంత అభివృద్ధి చెందినా మగవాళ్ళు మాకు ఎన్ని తెలివితేటలు ఉన్నా సింపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పవచ్చు. నిన్న మహిళా దినోత్సవం జరిగింది మా ఆఫీసులో. అన్ని కార్యక్రమాలు జరిగినాయి. అందరు మహిళలను పొగిడారు. ఒక చిన్న గ్రామంలో ఒక జమీందారు, సపోజ్ రామచంద్రపేటలోనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, జమీందారు గారు ఉన్నాడు. జమీందారు గారు వస్తుంటే ఊరందరూ భయపడతారా? గ్రామంలో అందరూ భయపడతారా లేదా? అయితే ఒక గ్రామంలో స్కూల్ టీచర్ గారికి ఒక అవకాశం వచ్చింది. జమీందారికి ఊరందరూ భయపడుతున్నారు, అసలు జమీందారికి అసలు ఏదంటే భయం అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. అని ఆ స్కూల్కి వచ్చిన పిల్లోని అడిగారంట, అరే జమీందార్ గారు మీ నాన్నగారే కదా, మీ నాన్నగారు దేనికి భయపడతారా అన్నాడు. సింపుల్ ఆన్సర్ చెప్పిండు, ఊరంతా మా నాన్నకి భయపడ్డా మా నాన్న వచ్చి మా అమ్మకి భయపడతారండి. మేము ఎంత కష్టపడ్డా ఎన్ని తెలివితేటలున్నా మీ దగ్గర ఏం చేయాలి, చివరికి భయపడాలి. నిర్ణయం అనేది మీదే. ఎందుకు నేను ఆ కథ చెప్పానంటే మీరు నవ్వుతారని కాదు, ఎటువంటి నిర్ణయం అయినా ఇంటిల్లో మీరు తీసుకుంటేనే మీ ఇల్లు డెవలప్ అవుతుంది. పురుషుడు ఎంత అయినా సరే, పురుషుడికి ఎంత సపోర్ట్ ఇచ్చినా సరే మీరు ఇస్తేనే, ఈ పని చేద్దామని చెప్పి మీరు మోటివ్ చేస్తేనే కుటుంబంలో మిగతా సభ్యులు కూడా డెవలప్ అవుతారు. నువ్వు కట్టే విధానాన్ని బట్టే మీ పిల్లలైనా డెవలప్ అవుతారు, మీ ఇంట్లో యజమాని డెవలప్ అవుతారు. మీరు సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మీరు నాటుకోడి ఎప్పుడైనా చూసారా? నాటుకోడి అక్కడ ఏమున్నా లేకపోయినా చెలిగిద్ది కోడి, గమనించారా? అదేంటి, పిల్లల ఆహారం ఎలా సంపాదించుకోవాలని నేర్పిస్తుంది. అంటే ఇలా చెల్లికి నువ్వు తినాలి నాన్న అని చెప్పేసి ఒక చిన్న కోడే, ఎటువంటి జ్ఞానం లేని కోడే అట్లా నేర్పిస్తున్నప్పుడు తల్లులుగా మీరు మీ పిల్లలకి ఎందుకు నేర్పించరు? మనం ఇట్లా అభివృద్ధి చెందాలని.
సో ఈ మంచి అవకాశం మనకి సార్ ఇచ్చిన అవకాశం, ఇంత ఎక్స్క్లూజివ్